ಆ ದಿನ ಜನವರಿ 30 ಮಧ್ಯರಾತ್ರಿ 12:30 ಗಂಟೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಬಸ್ಸಿಗಾಗಿ ಕಾಯ್ತಾ ಇದ್ವಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯದ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲೆಗೆ ನಮ್ಮ ಪ್ರಯಾಣ. ಇನ್ಯಾರ ಹತ್ರ ಹುಡ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿ ಸರ್? ಚೆನ್ನಾಗಿ ತೆಗಿಲಿಲ್ಲ ನಾನು ಚೆನ್ನಾಗಿ ತೆಗೀರಿ. ಹೌದಾ? ನಿಮ್ಮನ್ ಮಾತ್ರ ಹಂಗೆ ಏನು ಜೂಮ್ ಮಾಡಿ ತೆಗಿಯೋಣ, ತಗೊಳ್ಳಿ ಸರ್. ಇವ್ರೇ, ಏನ್ ನಿಮ್ ಹೆಸರು? ನೋಡಿ ನಮ್ ರೆಡ್ಡಪ್ಪ ಸರ್ ಯಾವಾಗ್ಲೂ ಪಾಪ ದೇವ್ರ ತರ ಕೂತಿರ್ತಾರೆ. ಹೌದಾ? ಯಾವ ಕಡೆ ನೋಡ್ಬೇಕು ಹೇಳಿ. ಕರ್ನೂಲ್ನ ರಸ್ತೆ ಬದಿಯಲ್ಲಿ ಸ್ವತಂತ್ರ ಹೋರಾಟದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಪ್ಪಿನ ಸತ್ಯಾಗ್ರಹವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಂತಹ ಈ ಒಂದು ಸ್ಟ್ಯಾಚ್ಯೂನ ನೋಡಿ ನನಗೆ ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಯಿತು. ನಾವೆಲ್ಲರೂ ರೆಡಿಯಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಕೂಡ ಕ್ಲಿಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಕರ್ನೂಲ್ನ ಡಾಕ್ಟರ್ ವಿ ಬ್ರಹ್ಮಾರೆಡ್ಡಿ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಹಾಲ್ನಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಭಾರತದ ಪೀಪಲ್ ಸೈನ್ಸ್ ಮೂವ್ಮೆಂಟ್ ವರ್ಕ್ಶಾಪ್ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅನ್ನ ಇಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಬೆಳಗ್ಗೆ ತಿಂಡಿಗೆ ಮಸಾಲೆ ದೋಸೆ ಹಾಗೂ ಸಾದಾ ದೋಸೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ರು. ತುಂಬಾನೇ ಟೇಸ್ಟಿ ಆಗಿತ್ತು. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟು ಅದನ್ನ ಸವಿದ್ವಿ. ದೃಷ್ಟಿ ಆಗುತ್ತೆ ಆಮೇಲೆ. ಗೀತಾ ಮೇಡಮ್ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಶುರುವಾಗುತ್ತೆ. ಶ್ರೀ ಗೌರಿ ಸುತ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಮಂಗಳ ಮೂರುತಿ ಗಣರಾಯ ಮೂಷಿಕ ವಾಹನ ನಾಗ ವಿಭೂಷಣ ಮೂಷಿಕ ವಾಹನ ನಾಗ ವಿಭೂಷಣ ಪರ. ವರ್ಕ್ಶಾಪ್ ಅಲ್ಲಿ ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತಹ ಹಲವಾರು ವಿಷಯಗಳನ್ನ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿಕೊಟ್ರು. చూడండి, నా దగ్గర ఒక బాటిల్ ఉందండి. ఇటువంటివి మీరు ఈజీగా చేయొచ్చు. హైదరాబాద్ బాటిల్ లో వాటర్ ఇచ్చాను. ऊपर कहता हूँ करता वो बाहर निकाल दो पाई. नहीं जलता हुआ. ఇప్పుడు మనము ప్రతి సైన్స్ కై లంగండి చూడండి. ఒక నా దగ్గర వాటర్ ఉన్నాయి. ఎక్కడైతే చెట్లు ఉన్నాయో సార్ ఇలా పట్టుకోండి, మీరు కింద పెట్టేసండి, పట్టుకోండి. ఎక్కడైతే చెట్లున్నాయో ఆబ్రకాదాబ్రా ఎక్కడైతే పర్యావరణం బాగుంటుందో ఆ ప్రాంతంలోనే మేఘాలు వర్షిస్తాయి. ఇక్కడ మేఘాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలాగా మనకు వర్షాలు వర్షిస్తున్నాయి. ఇవే మేఘాలు తిరుగుతూ 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 చెట్లు లేని ప్రాంతంలోకి వెళ్తే ఆగిపోతాయి. ఇవే మేఘాలు తిరుగుతూ 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 చెట్లున్న ప్రాంతానికి వచ్చేవరకే
ಗಾಡಿ ಮೇಲ್ಮುಖ ಒತ್ತಡದಿಂದ ಇದಾಗುತ್ತದೆ. ఓకే ఇటువంటి బాటలు మీ దగ్గర ఉంటాయి. ఈజీగా మీరు కూడా ఇంటికి మనం ప్రతి ఒక్కరు కార్యకర్త ఒక్కొక్క బాటిల్ తయారు చేసుకోవచ్చు. సింపుల్ ఏం లేదు. ఇక్కడ వాటర్ అనేది ఏమున్నాయి, ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలి, దీనికని హోల్స్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలి. ఒత్తకూడదు, ఒత్తితే కాదు, ఒత్తితే వచ్చేది అనేది. ఇక్కడ హోల్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తుంటాయి. గాలి పీడనానికి ప్రెషర్ పీడనానికి గాలి పీడనానికి నీళ్ళు వాటర్ క్లోజ్ అయిపోతుంటాయి. మళ్ళీ ఇక్కడ పీడనం ఆపేజ్ చేస్తే అలాగే ఇది 4-5 రకాలు చేయొచ్చు. ఇట్లాగా గ్లాస్ ఇట్లా బోర్డు ఇచ్చి పేపర్ పెట్టేసి ఇలాగా చేయొచ్చు. చాలా రకాలుగా ఈ రకాలు చేయొచ్చు. సూత్రం ఒకటే, సూత్రం మాత్రం ఒకటే. ఓకే, అలాగే ఇట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్. ఇప్పుడు కూల్ డ్రింక్ మనం తాగకూడదని చెప్తున్నాం. కూల్ డ్రింక్ తాగితే మంచి లాభాలు ఉన్నాయి. కిడ్నీ చెడిపోతాయి, ఊబకాయం వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి. ఇవన్నీ లాభాలే. అందుకే ఏటా 18,000 కోట్ల రూపాయలు విదేశాలకు మనం ఇస్తున్నాం. మన రైతులు బాగుండాలంటాం, కొబ్బరి నీళ్ళు తాగం. ఎప్పుడో మనకు వాంతులు బేదులు వస్తే కానీ తాగుతాం. కాబట్టి ఈ కూల్ డ్రింక్ ఇక్కడే మాయం చేస్తాను. ఎలా మాయం అయిపోతుందో చూద్దాం. ఆబ్రకాదాబ్రా అంటే చూడండి, నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చిన్న బాటల్ ని ఇలాగ 1, 2, 3 అంటూ ఎవరైతే మనం కూల్ డ్రింక్ తాగరో వాళ్ళ లైఫ్ ఇలా ఆనందంగా ఉంటుంది. ఇలాగా ఓకే. ఇంకా చాలా మంది నోట్లోంచి శివలింగాలు తీస్తా అంటారు. శివలింగాలు ఎలా తీస్తారో నేను చూపిస్తానండి. చూడండి, ఇక్కడ 4-5 రకాలుగా కూల్ డ్రింక్ శివలింగాలు తీయచ్చు. శివలింగాలనే పెట్టి తీయచ్చు, మామూలుగా లింగం మాధ్యమం పెట్టచ్చు. ఇలాంటివి అంటే ఇది ఇక్కడ మీ కోడిగుడ్డు లాగా కనబడుతుంది కదా. ఇక్కడ శివలింగం బ్లాక్ గా పెయింట్ వేస్తే శివలింగం అయిపోతుంది. ఇక్కడ మాత్రం వైట్ శివలింగం అనమాట, ఆపలింగం. ఓకే, ఇవాళ నుండి ಗಜನ್ ಕೊಟ್ಬಿಡಿ. ಎಲ್ಲ ಮಾತಾಡ್ಬೇಡ, ರೆಫರೆನ್ಸ್ ಆಮೇಲೆ ಕೊಡ್ತಾರೆ. ನೋಡ್ಬೇಕು, ನೋಡ್ಲಿಲ್ಲ ಅದು ಇದು ಬರಲ್ಲ. ಡಜನ್ ಪಡ್ರಿ ಅಷ್ಟೇ. ಒಂದು ಬ್ಲಾಕ್ ಒಂದು ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಮ್ಯಾಜಿಕ್ ಇನ್ನೊಂದು ಕೂಗಿತಾರೆ ಬ್ಲಾಕ್ ಇಲ್ಲ ఓకే అండి. ఇప్పుడు మా చిన్న బ్లాక్ క్లాత్ తీసుకొని ఈ దోంతెర మాదిరిగా వైట్ దోంతెర మాదిరిగా ఒక 2 పొరల్ని మనము 2 పొరల్ని ఇక్కడ పెట్టేసి ఒక పొరని బ్లాక్ దానికి ఇక్కడ ఒక జాకెట్ ఒకటి సపరేట్ గా ఒక పొరని కుట్టుకొని దీన్ని లోన ఒక అరని ఇలాగంటే ఈ బ్లాక్ అవపడదు అనమాట. ఇలా తిప్పినప్పుడు దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీన్ని ఇలా అంటే మళ్ళీ ఇక్కడ అవపడుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. ఇలా అంటే ఆగిపోతుంది. తర్వాత నేను ఫస్ట్ గుడ్డు జోలు పెట్టుకుంటాను, మాట్లాడతాను, సేవ్ చేస్తాను. ఇలాగా తీసుకొని ఇట్లా మింగినట్టుగా యాక్టింగ్ చేస్తాను. ఇక్కడ జోలేకేం రాదు. ఇట్లా పట్టుకొని ఇలాగా మింగినట్టుగా యాక్టింగ్ చేసి జోలేని తీస్తాను ఫస్ట్. ఈసారి నిజంగా నోట్లో పెట్టుకుంటాను. ఇట్లా వేసినప్పుడల్లా దీన్ని కింద దించుతుంటాను. ఇది నోట్లో వెళ్ళిపోతుంది, రివర్స్ అయిపోతుంది. మీకు బయట అవుపడుతుంది, రివర్స్ అవుతుంది, అవుపడుతుంది, రివర్స్ అవుతుంది. ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఎగ్స్ దండి ఉంటాయి. ఇక్కడ బ్యాగ్ లో ఇక్కడ బ్యాగ్ ఉన్నప్పుడు దీన్ని ఇలా అంటాను, రానప్పుడు కింద ఇక్కడ ఉన్న ఎగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇక్కడ ఉన్న ఎగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. మీకు అవపడదు. అప్పుడు అవపడకుండా హిడెన్ ప్లేస్ లో పెట్టాను, ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టాను. పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టినప్పుడు మీకు అవపడుతుంది, హిడెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు అవపడదు. అది ఇంకా మనం షో చేసే బట్టి జనాన్ని బట్టి ఇంకా హిడెన్ ప్లేస్ పెట్టుకోవాలి, ఇంకా జాగ్రత్త పెట్టుకోవాలి. మ్యాజిక్ షో అంటే ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇవి మ్యాజిక్ లో ఒక 4 సూత్రాలు ఉన్నాయండి. ఈ 4 సూత్రాలు మా సార్ వాళ్ళంతా కూడా చెప్పమన్నారు. మొదటిగా హ్యాండ్రిక్ అండి. అంటే మనము విభూతి సృష్టించడం కానీ, చిన్న తాయెత్తు సృష్టించడం కానీ, చిన్న చైన్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. నేను తీసుకురాలేదు, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనము మీకు పలాంది కావాలి ఖచ్చితంగా అదే నేర్చుకొని ఆ రకంగానే ఇవ్వాలి అనుకున్న వాళ్ళకు అదే నేర్చుకోవచ్చు. ఒకటి నేర్చుకున్నా ఏ రకంగా మాట్లాడతాం, ఏ రకమైన సమాజాన్ని అందిస్తామన్న వాళ్ళు ఏది నేర్చుకున్నా ఉపయోగపడతారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కాబట్టి నాకు పర్ఫెక్ట్ ఇదే కావాలి అంటే ఐఎస్ఏ కావాలనుకున్నవాడు ఏం చెప్పాను కూడా ఐఎస్ఏ కావాలనుకుని ఐఎస్ఏ అవుతాడు. లేదు నేను సిగరెట్ తాగుతానంటే వాడి ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ వాడు ఇబ్బందులో ఉన్నవాడైనా సరే, పేదవాడుగా పుట్టినా కూడా చనిపోయేటప్పుడు ధనవంతుగా చనిపోవాలని ఆలోచన ఉండేవాడు వాడు ఏ రకంగా బాగుపడతాడు. దానికి ఎవరు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఎక్కువగా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉండి పలానా నేర్చుకుంటామంటే నేర్పించడం సిద్ధంగా ఉన్నాం. కెమికల్స్ కానీ ఏ ఐటమ్స్ కానీ లేకపోతే ఒకటి హస్తలాగమము, తర్వాత హిడెన్ ప్లేస్ దాచి ఉంచిన స్థలం ఇప్పుడు చూపించాను కదా. ఒకటి సైన్స్ ప్రిన్సిపల్స్, 3 సైన్స్ ప్రిన్సిపల్. తర్వాత అసిస్టెంట్ హెల్పింగ్, సార్ మాకు ఏది పట్టుకున్నారు, తర్వాత అగ్గిపెట్టి వెలిగించారు, అసిస్టెంట్ హెల్పింగ్. ఇక్కడ 4 అంశాలు కూడా ఈ షోలో మాకు వచ్చాయి. థ్యాంక్ యూ. ಟೈಮ್ లేదమ్మా, మాకు ಇಂತ ಅಮೂಲ್ಯమైన ಟೈಮ್ ಇಚ್ಚಾರು. ನೀವೇನಾದರೂ ಹೇಳಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಊಟ ತಿನ್ನೋದಿದೆ ಅಲ್ಲ, ಆ ಒಂದು ಖುಷಿ ಇದೆ ನೋಡಿ, ಆ ಖುಷಿ ಕೋಟಿ ಕೊಟ್ಟರು ಸಿಗೋದಿಲ್ಲ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನೈಟು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಒಂದು ಫೀಲಿಂಗ್ಸನ್ನು ಶೇರ್ ಮಾಡಿಕೊಂಡು ಊಟ ಮಾಡಿದ್ವಿ. ಆ ಒಂದು ಮೂಮೆಂಟನ್ನು ಮಾತ್ರ ನಾನು ಯಾವತ್ತೂ ಮರೆಯೋದಿಲ್ಲ. ವರ್ಕ್ಶಾಪ್ ಮುಗಿದ್ಮೇಲೆ ನಾವು ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ಪ್ರೇಕ್ಷಣೀಯ ಸ್ಥಳಗಳಿಗೂ ಕೂಡ ಭೇಟಿ ನೀಡಿದ್ವಿ. ಸುಮ್ನೆ ತಮಾಷೆ. ಗಾಡಿ ಸುಳ್ಳಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಬಿಡಿ ಸರ್, ಅದು ನಿಮ್ಮಿಂದ ನಾವೇನೋ ಬರ್ದಿರೋ ತರ ಬುಕ್ಕಲ್ಲಿ ಬರ್ದಿದ್ದೀವಿ. ನಂಬರ್ ತೆಗೆದು ಹೇಳಿ. ನಂದ ನಿಮ್ದೆಲ್ಲ ತೆಗ್ದೆ. ಸಾಕು ಹೇಳಮ್ಮ, ದಿಷ್ಟಿ ಆಗುತ್ತೆ ನಮ್ಗೆ ಸುಮ್ಮನೆ. ಬನ್ನಿ ಸರ್, ನಾನೇ ದೃಷ್ಟಿ ತಗೊಳ್ತೀನಿ. ಎಲ್ರಿಗೂ ನೋಡಿದ್ರಲ್ಲ, ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತಾ? ಎಲ್ಲ ಬಾಯ್. ಎಲ್ಲೋದ್ರಿ?